గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మీ హెల్ప్ ఛానల్కి వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ముందే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈరోజు ముందడుగు వేయడం జరిగింది సార్. అదేవిధంగా వివిధ శాఖలు వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా ఆర్థిక శాఖ కూడా ఆమోదం లభించింది. దాదాపు 7 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఖాళీలను కూడా ఆర్థిక శాఖ ఆమోదించింది కాబట్టి ఏ క్షణంలో అయినా మరి నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. సో నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్ అనవచ్చు. గతంలో అక్టోబర్లో డిలే అయినటువంటి జాబ్ క్యాలెండర్ని మళ్ళీ ఈ జూలై 10 నుంచి మరి ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తుంది సార్. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి జాబ్ క్యాలెండర్ ద్వారా 30 నుంచి 40 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుందండి. అదేవిధంగా ప్రభుత్వము జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్లో కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ ద్వారాగానే నియమించాలనేసి ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తుంది సార్. అదేవిధంగా అంగన్వాడీలో 14,236 ఉద్యోగాలకు ఆల్రెడీ రోస్టర్ కూడా ఖరారు చేయాలనేసి కూడా పంపించారు. ఇక్కడ ఏంటిదంటే ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నారో సంపూర్ణంగా వాళ్ళకే ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇంకో విషయం ఏంటిదంటే మనకు గ్రూప్ 1 సంబంధించినటువంటి ఈరోజు తుది తీర్పు ఉన్నది కదా. ఈ తుది తీర్పు అయిపోయిన తర్వాతే మళ్ళీ కొత్తగా గ్రూప్ 1 నోటిఫికేషన్, అదేవిధంగా గ్రూప్ 2 నోటిఫికేషన్, అదేవిధంగా గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం సూచిస్తుంది. మొత్తానికైతే ప్రభుత్వం చేసేటటువంటి అన్ని పనుల్లో కూడా నిరుద్యోగులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ముందడుగు వేయడం జరుగుతుందన్నమాట. గతంలో ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగానే ఈ సంవత్సరం 1,00,000 ఉద్యోగాల మొత్తం భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది సార్. సో చూడాలి సార్, మనకు టైం అనేది చాలా తక్కువ ఉన్నది కాబట్టి ఏదైతే ప్రిపరేషన్ అనేది మరి రివిజన్తో పాటు మరి ఇంకా టెస్ట్ సిరీస్లు అయినా సరే ఇంకా చేయాలి కాబట్టి ఇప్పటి నుంచే కంటిన్యూ చేసుకున్నట్లయితే రేపు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చిన ముందే ఈ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూలో ఉంచుకొని రివిజన్ టైం మాత్రమే పెట్టుకోవాలండి. సో మొత్తానికి అయితే సార్ తెలంగాణలో ఉద్యోగాల జాతర మోగనుంది సార్. ఏ క్షణంలో అయినా ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే రావచ్చు సార్. ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ను కంటిలో ఉంచుకోండి సార్. ఖచ్చితంగా ఉద్యోగాల నోటిఫికేషన్లు అయితే యథావిధిగా ఎలక్షన్స్ ముందే మనకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎలక్షన్స్ ముందే ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుందండి. సో గతంలోనే ప్రభుత్వం హామీ ఇచ్చింది, మేము అధికారంలో రాగానే ఒక ఏడాదిలోనే 2,00,000 ఉద్యోగాలు ఇప్పిస్తామనేసి, నిరుద్యోగులను ఉద్యోగులుగా చేయాలన్న ఉద్దేశంతో ముందడుగు వేస్తామనేసి చెప్పారు. సో దాన్నే నిజం చేయాలనే ఉద్దేశంతోనే దీని ముందుకు సాగుతుంది సార్. పంచాయతీ ఎన్నికల కోడ్ కంటే ముందే మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సార్. జూలై 10న జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనబడేటటువంటి సూచనలు కనబడుతున్నాయి సార్. మొత్తానికైతే తెలంగాణలో జాబ్ క్యాలెండర్ జాతర మళ్ళీ మొదలవుతుంది సార్. సో మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ ఉంచుకోవడమే మీరు చేసినటువంటి ఒక పని అండి. ఇది ఈరోజు వచ్చినటువంటి ఒక బిగ్గెస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.